ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వాక్యము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానము, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నీ ఉద్దేశములను సఫలపరచుదును. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో ఈ అధ్యాయము మానవ జీవితము పైన దేవుని ఆధిక్యతను ఈ సామెతల గ్రంథం వివరిస్తోంది. మానవుని ఆలోచనకు దేవుడు చక్కని ప్రత్యుత్తరం ఇస్తాడు అన్నది ఈ అధ్యాయములోని ఈ వచనములోని భావము. గనుక దేవుడు ఆత్మలను పరిశోధించువాడు మాత్రమే కాదు, కానీ ఆయన ఎవరికి ఏది అవసరమై ఉన్నదో అది ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఆయన ఒక్కడే నీ ఉద్దేశములను నా ఉద్దేశములను ఎరిగినవాడు. గనక మన పనుల భారము దేవుని పైన ఉంచినప్పుడు మనము సఫలత పొందగలమని, సాధించగలమని సర్వశక్తుడైనటువంటి దేవుడు నేటి దినము వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మానవుడు తన స్వశక్తి మీద ఆధారపడి ఏమీ చేయలేడు అన్నది ఈ వచనము తెలియచేస్తోంది. దేవునిపై ఆధారపడి ఆయన కృప వలన మాత్రమే ఏదైనా సాధించగలము అనేది మనము గ్రహించిన సత్యము. యేసుక్రీస్తును నీవు నేను నమ్ముకున్నాము గనక ఆయనను నమ్ముకున్న వారి ఉద్దేశములను ఆయన సఫలపరిచే దేవుడు, నెరవేర్చే దేవుడు. దావీదును గురించి దేవుడు గొప్ప సాక్ష్యము చెప్పాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యమిచ్చాను. నా ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు అని దేవుడు సాక్ష్యమిచ్చాడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని సాక్ష్యమిచ్చాడు. అంటే దేవుడు ఏమి ఉద్దేశించి ఉన్నాడో, ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడో దావీదు ఎరిగి ఉన్నాడు. దావీదు ఉద్దేశమేంటో కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. గనక నీ ఉద్దేశమేంటో దేవుడు ఎరిగి ఉన్నాడు. నీవు ఆ యేసు ప్రభువును నమ్ముకొన్నావు గనక యేసుక్రీస్తు నామమున దేవుడు నీ ఉద్దేశములను సఫలపరచబోతూ ఉన్నాడు. అంతేకాదు, నాడు దావీదు దేవునికి ఎంత ఇష్టానుసారుడో నీవు కూడా దేవునికి అంతే ఇష్టానుసారుడవు, అంతే ఇష్టానుసారురాలవు. పరిశుద్ధ గ్రంథములో దావీదు గారు 18వ కీర్తనలో ఒక చక్కటి మాట రాశాడు. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను అనే మాట 18వ కీర్తన 19వ చరణములో వ్రాయబడి ఉంది. ఆదుకునేవాడని, రక్షించేవాడని, ప్రతిఫలమిచ్చేవాడని దావీదు గారు తన కీర్తన 18లో 20 చరణములు రాశాడు. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దేవుడు ప్రతిఫలమిచ్చేవాడు. ఉద్దేశములను ఎరిగిన దేవుడు నీ ఉద్దేశము నెరవేర్చి నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. గనుక అట్టి ఆనందాన్ని దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహించినప్పుడు నీవు ఆయన నామమును ఘనపరిచి ఆయనకు సాక్షివిగా, సాక్షిరాలుగా జీవించాలి. దేవునికి స్తోత్రం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నీ ఉద్దేశములను సఫలపరచెదను. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడువైన నా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, ఈ దినము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వాక్యములో మీరు మాకు తండ్రి వాగ్దానం చేశారు. మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని సొలొమోను రాజు సామెతల గ్రంథములో రాసిన మాట నీవు నేడు వాగ్దానముగా నీ ప్రియబిడ్డలమైన మాకు మీరు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు. నిన్ను నమ్ముకున్న వారి ఉద్దేశములను
ఎరిగి ఉన్న దేవుడవు, నీవు మాత్రమే సఫలపరచగలవు గనక దయగల మా తండ్రి, వారి పనులలో, వారి ప్రయాణాలలో, వారి ప్రతికూల పరిస్థితులలో యేసు క్రీస్తు నామమున వారి ఉద్దేశములన్నీ నెరవేరునుగాక. సహాయం చేయండి. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యమును కలుగచేయండి. ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ప్రయాణాలలో భద్రతను దయచేయండి. కుటుంబంలో ఏది అవసరం ఉన్నదో ఎరిగిన దేవుడవు గనక ఆ అవసరతను వారికి నాయన తీర్చి నెరవేర్చి మీరు మహిమను పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము ఉద్దేశములన్నిటికీ సఫలతను కలుగచేసి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. May God bless you.